శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. కాళీ కాలభైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమ. చాలామంది నా వీడియోలు చూస్తూ చాలా ఆదరిస్తున్నారు. మళ్ళీ వీడియోలు చేయండి అని చెప్పేసి చాలా రకరకాలైనటువంటి మెయిల్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇకపోతే నేను చేసేటువంటి సేవ చాలా వరకు ఫలిస్తుందనే చెప్పుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడి నుంచో మెయిల్స్ చేస్తూ వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటూ మళ్ళీ దేవతా సాధన చేసి ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఈ సేవని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఇకపోతే నేను మీకు వీడియోలు అనేవి శరన్నవరాత్రులు అయిపోయాక చేయాల్సింది. కాకపోతే సాధనలో కొంచెం తీవ్రత పెరగటం వల్ల సాధనలో షెడ్యూల్ అనేది కొంచెం టైట్ అవటం వల్ల నేను మీకు వీడియోలు చేయలేకపోతున్నాను. కాబట్టి ఇక నుంచి మాత్రం వీడియోలన్నీ కూడా మీకు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ప్రప్రథమంగా మంత్రానుకున్నటువంటి శక్తి ఎంత గొప్పగా ఉంటుందో మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకరోజు నా దగ్గరికి ఒక పెద్ద వయసు గల స్త్రీమూర్తి వచ్చారు. ఆవిడకున్నది ఒక్కగానొక్క సొంతిల్లని, అది కూడా అద్దెకి ఎవరూ తిరిగి రావట్లేదని, ఎంతమంది చూసినా చూసి వెళ్ళిపోతున్నారు తప్ప అద్దెకి దిగడానికి మాత్రం ఇష్టపడట్లేదని, ఇలా ఆవిడ ఇబ్బంది పడుతూ ఆవిడ ఇంట్లో ఏదైనా హోమం చేయమని చెప్పేసి నాకు చెప్పారు. కొంచెం నేను విపులంగా కనుక్కునే ప్రయత్నం చేశాను. ఎందుకని రావట్లేదు ఏమిటి అని. అంతకుముందు అద్దెకి ఉన్నటువంటి వాళ్ళు ఏదో చిన్న కారణం వల్ల క్షణికావేశంలో ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ఆత్మహత్య చేసుకుని ఆ ఇంట్లోనే కాలం చేశారు. ఆ కాలం చేసిన మరుసటి రోజు నుంచి కూడా ఆ ఇంట్లో ఒక రకమైనటువంటి అలజడి లాగా, ఏదో ఒక రకమైన నీడ తిరుగుతున్నట్లుగా, ఇంట్లో ఎప్పుడు ఎవరు తిరుగుతున్నట్టుగా, ఇంట్లోనూ ఇంటి చుట్టుపక్కల ఏదో అరుపులు, అలా రకరకాలైనటువంటి ఒక వాతావరణం కూడా చాలా అంధకారపూరితమైన వాతావరణం. ఇవన్నీ మొత్తం ఇల్లంతా మారిపోయింది. కాబట్టి ఆవిడ ఏదైనా శాంతి చేయించుకోవాలి, ఏదైనా హోమం చేయించుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నించారట. కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆవిడ ఇంట్లో హోమం చేయడానికి ఎవరు ఒప్పుకోలేదట. చివరికి ఇక నా దగ్గరికి వచ్చారు. కానీ నేను కూడా చేయనని చెప్పాను మొదట. కానీ ఆవిడ దీన స్థితిలో మళ్ళీ అడిగారు. ఆవిడకున్నది ఆ ఇల్లు ఒక్కటే ఆధారం అట. ఆవిడకున్న పిల్లలు వేరే వేరే చోట్ల స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపోయారట. ఈవిడికి భర్త కూడా లేరు. కాబట్టి ఆ ఇల్లు ఒక్కటే నాకు జీవనాధారం, దయచేసి నాకు సాయం చేయండి అని చెప్పేసి ఆవిడ విధానంలో ఆవిడ అడిగారు. సాయం కోసం వచ్చిన వ్యక్తిని తిరిగి పంపించడం నాకు ఇష్టం లేక నేను ఒప్పుకున్నాను. రేపు హోమం చేస్తామనగా ఇవాళ సంప్రోక్షణాది కార్యక్రమాలని కూడా నిర్వహించి తదనంతరం మరుసటి రోజు ఏ గదిలో అయితే ఆవిడ కాలం చేశారో ఆ గదిలోనే హోమకుండాన్ని ఏర్పాటు చేయించి ముందుగా ఆ గదిలోనే కాళికాదేవి యొక్క చిత్రపటం పెట్టి నేను పూజ చేయడమే కాకుండా ఆవిడ చేత కూడా పూజ చేయించాను. అలాగే ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇక హోమానికి సిద్ధం చేసి హోమం చేస్తూ ఉన్నాను. కాలభైరవ సహిత కాళీ హోమం చేశాను. హోమం సంకల్పంలో మాత్రం ఒకటే చెప్పుకున్నాను. కాళికాదేవి ఏమనంటే, పాపం క్షణికావేశంలో ఈవిడ కాలం చేశారు కాబట్టి ఈవిడికి ఉత్తమ గతులను ప్రాప్తించేలాగా చేయి తల్లి, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సకల శుభాలను చేకూర్చమ్మ, అందరినీ రక్షించు అని చెప్పేసి ఒక సత్సంకల్పంతో హోమం మొదలుపెట్టాను. హోమం చేసేప్పుడు చాలా ఆ నిగూఢమైన అంధకారం లాగే ఉంది ఆ ఇల్లంతా కూడా. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆ నెగిటివిటీలోకి బాగా వెళ్ళిపోయానేమో అనిపించింది. ఇప్పుడు హోమం మొదలుపెట్టిన కొద్దిసేపటికి నా తలంతా కూడా బాగా పట్టేసినట్టుగా అనిపించింది. శరీరం కూడా ఉన్నట్టుండి నీరసంగా అయిపోయింది. నాకు అర్థమైంది, పాపం ఇదేదో విన్యాసం చేస్తున్నారేమో ఇక్కడ ఉండేటువంటి స్త్రీ ఆత్మ అని నేను భావించాను. ఆవిడకి కూడా హోమం చేస్తూనే చెప్పుకున్నాను, అమ్మ ఇక్కడ ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టడానికి చేయటం లేదు, కేవలం నీకు ఉత్తమ గతులను ప్రాప్తించడం కోసమే ఈ హోమం చేస్తున్నాను, సహకరిస్తే మంచిది అని చెప్పి. అలాగే వెంటనే మళ్ళీ కాళికాదేవికి కూడా చెప్పుకున్నాను హోమం చేస్తూనే మనసులో, అమ్మ ఇక్కడ నేను కేవలం ఉపకారం చేయడానికి మాత్రమే వచ్చాను, నిన్ను నమ్మే వచ్చాను, ఇక ఆపై నీ ఇష్టం అని. అంతే. అలా చెప్పిన తర్వాత హోమం చేస్తూనే ఉన్నాను. అలా హోమం చేస్తూ ఒక 2:30-3 గంటలు పైగానే హోమం చేశాను. ఇక చివరికి హోమం అయిపోయాక పూర్ణాహుతి ఇచ్చే సమయానికి మాత్రం ఆ ఇంట్లో ఎక్కడ లేనటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొనటం నేను గమనించాను. హోమానికి ముందు హోమం తర్వాత చాలా తేడా అనిపించింది. బహుశా ఈ హోమం బాగా ఫలిస్తుందని చెప్పేసి నాకు అప్పుడే అర్థమైపోయింది. ఆ ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు చెప్పలేనంత ప్రశాంతంగా, ఏదో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ దివ్య తరంగాలు ఆ ఇంట్లో ప్రసరించడం నేను గమనించాను. హోమం అయిపోయిన తర్వాత ఇక నా నిత్యక్రతువుల్లోకి నేను మళ్ళీ ఆవిడ కొద్ది రోజులు పోయాక వచ్చారు నా దగ్గరికి. వచ్చి
మీరు చేసిన హోమం చాలా బాగా పనిచేసిందండి. మీరు హోమం చేసిన మరుసటి రోజే ఆ ఇంటికి అద్దెకి దిగడానికి ఎవరో వచ్చారు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి కూడా బాగుందని చెప్పారు. అన్నదానం కూడా జరిగింది ఆ ఇంట్లోనే. చాలా ప్రశాంతంగా ఉందండి. ధన్యవాదాలని చెప్పేసి ఆవిడ భాషలో, ఆవిడ యొక్క విధానంలో ఏదో నమస్కారం చేసి వెళ్ళారు. కానీ నాకు మాత్రం చాలా సంతోషం అనిపించింది. అమ్మవారు వాళ్ళకు ఉపకారం చేయడానికి నన్నొక పరికరంగా వాడుకున్నందుకు చాలా సంతోషం అనిపించింది. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, మీకు కూడా తెలియాలి కదా! మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పగా ఉంటుందో. ఒక సిద్ధ పురుషుడిచ్చినటువంటి మంత్రాల్లో ఉండేటువంటి శక్తి చాలా అద్భుతంగా, అమోఘంగా ఉంటుంది. అది సాధన చెయ్యగా సాధనలో వచ్చే అనుభవాలను బట్టి, అలాగే సాధనలో కేవలం గురుదేవులు చెప్పిన మార్గంలో సాధన చేసేవారిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనకి ఆ శక్తి అనేది అర్థం. కాబట్టి మీరు కూడా గురుదేవుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి మంత్రాన్ని చాలా భక్తితో, నమ్మకంతో, శ్రద్ధతో, విశ్వాసంతో చేయండి. ఏం చేసినా సరే నమ్మి చేయండి. ఖచ్చితంగా మీకు కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్కువ శాతం మీ జీవితంలో మంత్ర సాధనకే సమయం కేటాయించండి. సిద్ధేశ్వరాయ కాళీ కాల భైరవ స్వరూపాయ నమో నమః. జై మా కాళీ.